కష్టం వచ్చిందని ఫ్రెండ్‌కి చెప్పుకుంటే, అది అలుసుగా తీసుకొని తన భర్తతోనే కడుపు చేయించుకుందని అంటోంది స్వాతి. అసలు స్వాతికొచ్చినటువంటి కష్టం ఏంటి? తనకు కావాల్సినటువంటి న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. పెళ్లి చేసుకున్నా మేడం. అయితే పెళ్లి చేసుకుంటే ప్రతిదానికి అనుమాన పడుతున్నా మీద. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. గొడవేంటి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఇక ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం. ఒక నైట్ వేసుకొని బయటకు పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు, వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను. అంటే ఇతని మీద లవ్తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయే స్థితిలో కూడా నేను పోలేకపోయాను. అంటే పాలోడు వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి వంగొని చూపిస్తా. వంగను ఎప్పుడు చూపించాను నేను అసలు. ప్రతిదానికి అనుమానం పడతాడు మేడం. ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం. అసలుకి కావాలని అనుమానిస్తున్నావా? నీకేమైనా సైట్ ట్రాక్ ఉందా? ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడు. పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి. వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం, మాట్లాడతాం. పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? పాలోడి దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది. ఏదో పాలోడు వస్తే పాలు బాగాలేవు, ఇంకో ఏదో ఒక మాట మాట్లాడినందుకు నువ్వు అప్పుడే కలిపేస్తావు. అలాగే ఫోన్ రాగానే వాష్రూమ్లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు, నేను తర్వాత చేస్తాను అని అంటాం. అవి కూడా వినిపించినాయా నీకు? వినపడుతున్నాయి మేడం. ఇంకా వచ్చే లోపల అన్నీ డిలీట్ చేయటం, వాట్సాప్ అవన్నీ. ఆశ నువ్వేనమ్మా? అవును మేడం. ఏమ్మా నీతో గంటలు మాట్లాడి ఫోన్లో డిలీట్ చేస్తుందంట ఏంటి? అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం. ఎవరు? తను రవి. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా? అవును మేడం. ఎప్పుడు ఇది లేటెస్టా? వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా? కడుపు కూడా చేశారండి. ఇప్పుడే కంగారు పడుతున్నావు, నువ్వు కడుపు చెప్పి ఇంకా కంగారట్టు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు. ఎవరింటికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా. ఫ్యామిలీ ఎవరు లేరు. సో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు. నువ్వు తలుపు ఎందుకు తీసావు? అవును, ఏదున్నా కానీ తను కూడా నాతో షేర్ చేసుకుంటారు. ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా? అంటే తను తాగేసి ఇంకా అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన? అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందనేసి, పుట్టింటికి వెళ్ళిపోయిందనేసి నా దగ్గర. అసలు పుట్టింటితోనే కనెక్షన్ లేదని చెప్తుంది కదా. ఏమ్మా వెళ్ళావా? లేదు మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నీ ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ల వల్ల ప్రాబ్లంలు వస్తున్నాయి. సరే కలిసిపోయారు, తర్వాత స్టోరీ ఏంటి? తర్వాత కలిసిపోయిన తర్వాత 3 months ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నువ్వు ప్రెగ్నెంటా? నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్కి చెప్పలా మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని? వాళ్ళ స్టోరీ మాత్రం వింటున్నావు. తను నాకు కావాలి మేడం. ఎవరు? తను కావాలంటే మరి నేనేటి పోవాలి? మరి పాప ఏం చేసుకోవాలి? చేసుకుంటాం మేడం, ఆమెనే చేసుకుంటాం ఏమని వదిలేసి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. స్వాతి ఇక్కడ ఒక చిన్న సమస్య తీసుకొని వచ్చింది. తన సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. హలో స్వాతి. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడనే మేడం, హైదరాబాద్. హైదరాబాదేనా? ఏం చేస్తూ ఉంటావు? ఖాళీ అంటే హౌస్ వైఫే మేడం. సరే, ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చావు? పెళ్ళి చేసుకున్నా మేడం. అయితే పెళ్ళి చేసుకుంటే ప్రతిదానికి అనుమాన పడుతున్నా మీద. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు లవ్ చేసుకున్నారు? 7 years. 7 years లవ్ చేసుకున్నారా? పెళ్ళి ఎంతకాలం అయింది? లవ్ చేసుకున్న 1 yearకి పెళ్లి చేసుకున్నాం. 6 years అవుతుంది. మీ ఏజ్ ఎంతమ్మా? 27 మేడం. ఓకే. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. 4 years పాప ఉంది. 4 years పాప ఉంది. గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఇక ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం. ఒక నైట్ వేసుకొని బయటకు పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు, వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి చిన్న వాటికి నా మీద బాగా చేస్తుంది మేడం. నువ్వేంటి హౌస్ వైఫా లేకపోతే వర్కింగా? హౌస్ వైఫే మేడం. హౌస్ వైఫ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ అనుమానం? ఇక పెళ్ళైన కొన్ని రోజులకే అట్లా స్టార్ట్ అయింది మేడం. కొన్ని రోజులకి? అప్పటి వరకు మంచిగానే ఉన్నారు, కాకపోతే మధ్యలో చాలా చిన్న వాటికి ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి. మా వాడు వీడు ఎవడు ఉన్నాడా? ఎవడ అలా కాదు, వాడు వీడు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడా? ఎవరితో కనెక్ట్ చేస్తున్నాడు అతను ఎక్కువ నిన్ను? అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఎవరు పడితే వాళ్ళ? ఎవరు పడితే వాళ్ళు వస్తారు కదా సార్. ఎవరు పడితే వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారు సార్? అంటే నార్మల్గా చుట్టాలు వచ్చినా కూడా కనీసం మాట్లాడినా కూడా వాళ్ళ మీద అనుమానం. అసలు ఏ సంబంధం లేకుండా ఇంటికి ఎవరు వచ్చినా, పాలోడు వచ్చినా, కూరగాయలోడు వచ్చినా, ఏదైనా స్విగ్గీ ఆర్డర్లు వచ్చినా అంతేనా? ప్రతి వాళ్ళకి ఇట్లా అనుమాన పడుతుంటాడు మేడం. అతనేం చేస్తూ ఉంటాడమ్మా మీ వారు? ప్రైవేట్ జాబ్ చేస్తాడు సార్. సరే, మీ పెద్దల అంగీకారంతోనే పెళ్ళి అయిందా? లేదు సార్, లేచిపోయి చేసుకున్నాను. లేచిపోయి చేసుకున్నారు. ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను. అంటే
అంటే ఇతని మీద లవ్తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయే స్థితిలో కూడా నేను పోలేకపోయాను. అంటే ఇతని మీద లవ్ అంత నమ్మించింది సార్ వీడు. ఇంట్లో ఇప్పుడు మీ ఇద్దరే ఉంటారు, మీ ఇద్దరు, మీ ఇద్దరేమో పాప. పాప. పిల్లలు పుట్టినాకన్నా ఇంట్లో ట్రై చేశారా పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి? ఇప్పుడు కూడా లేదా? ఏం లేదు, వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలే ఇంకా చేయలేదు. 7 years అయిపోయినా కూడా. నీకు అతను నీకు మీ ఇద్దరికి ఒక పాప అంతే కదమ్మా? అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి కదా, ఈ అనుమానాలు ఇవన్నీ ఎందుకు? ఏమో మేడం, అంటే కొన్ని రోజులు మంచిగానే ఉండు కానీ మధ్యలో అసలుకు ఏమైందో తెలియకుండా ఆటోమేటిక్గా అసలుకు ప్రతిదానికి అనుమాన పడడం అది ఇది చేస్తుంది మేడం. అదే అర్థమవుతుంది. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇదే చిన్న చిన్న అవుతుంది. వాటికి అసలు కసురుకోవడము, అంటే చీపుగా తీసేసినట్టు, చికాకు, నేను దగ్గరకు పోతేనే ఇట్లా చికాకు పడ్డట్టు, అసలు అదే అర్థమవుతుంది. ఫోన్ ఎక్కువ వాడుతుంటాడా? చాటింగ్లు, ఫోన్లు ఇవన్నీ ఎక్కువగా వాడతాడు మేడం. ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో మరి. అదే డౌట్ వస్తుంది మేడం నాకు కూడా, ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి. అంటే నా మీద ఇంట్రెస్ట్ లేదు తనకి అనేది. అంటే ఈ 4 years నుంచి నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అసలు. ప్రతిదానికి ఇక ఊక గొడవ అసలుకు. అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా? ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అంటే నార్మల్గా తాగుతాడు సార్ అంతే. సరే, మీ ఇద్దరి మధ్యన మంచి క్షణాలు ఉన్నాయా? ఎప్పుడు ఇదే గొడవ? అంటే కొన్ని రోజులు మంచిగానే ఉన్నాం సార్, కాకపోతే ఫస్ట్ కాదమ్మా, ఈ 4 సంవత్సరాల్లో ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయా? అంటే నార్మల్గా అంతంత మాత్రం. అంటే వేరే వాళ్ళని చూసుకోవడం మరి ఏమో తెలియదు మేడం, కానీ అట్లా ఈ మధ్యన నన్ను అట్లా చేయడం ఇంట్లో ఖర్చులు అవన్నీ అతనే చూసుకుంటాడా? చూసుకుంటాడు మేడం. ఒక్క అనుమానం నీకు బాగా కష్టంగా అనిపిస్తుంది, ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నాడు. అవును మేడం. ఇప్పుడు ఇక్కడ దేని వరకు వచ్చావు? మీ ఆయన్ని మార్చడానికా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కనుక్కోడానికా? అవును మేడం, మా ఆయనను మార్చుకొని నాకు పాపకు నాకు న్యాయం కావాలని మీ ఇద్దరు కలిసే ఉన్నారా ఇప్పటికి? ఉన్నాం మేడం. ఇంట్లో నీకు ఆ నరకం ఉంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా దగ్గరకు వచ్చావు. ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేడం, ఎందుకంటే లేచిపోయి చేసుకున్నా, ప్లస్ డాడీ చనిపోయినా కూడా నేను పోలేదు తనని నమ్మి. జీరో సపోర్ట్. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళేదానికి ఎక్కడికి ఎవ్వరు రానియరు సార్, నాకు ఎవరు సపోర్టింగ్ లేదు, అందుకని మీ దగ్గరకు నువ్వు కరెక్ట్ ప్లేస్కి వచ్చావు. సో కరెక్ట్గానే మేడం సార్ కూడా చెప్తారు. ఇంతకు మీ వారు కూడా ఏమంటారో అడుగుదాం. సరే మేడం. మీ పేరండి? రవి. రవి. విన్నారు కదా మీ ఆవిడ చెప్పిందంతా కూడా? ఉన్నాను మేడం. ఏమంటారు దానికి సమాధానం? ఊరికి అనుమానం పడుతున్నారంట. అంటే పాలోడు వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి వంగని చూపిస్తా. ఆహా, వంగను ఎప్పుడు చూపించాను నేను? అసలు ప్రతిదానికి అనుమానం పడతాడు మేడం, ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం. అసలుకి అసలు నార్మల్ గా మాట్లాడినా కూడా అసలు కావాలని అనుమానిస్తున్నావా? నీకేమైనా సైట్ ట్రాక్ ఉందా? ఇంకా చెప్పయ్యారా? చెప్పు ఇంకా ఏంటి యాంగిల్స్ గురించి చెప్తున్నా, చెప్పు. ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడతా. పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది. పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి. వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం, మాట్లాడతాం. అట్లా ముచ్చట్లు నేనేం పెట్టలేదు. వచ్చిండు, నేను చెప్పినా, నేను తీసుకున్నా, వెళ్ళిపోయినా అంత. దానికి నువ్వు ప్రతిదానికి అనుమానం పడితే ఎట్లా? అసలుకి అన్నం సరిగ్గా పెట్టకపోవటం, కూరలు ఉండకపోవటం, బయట నుంచి తెచ్చుకొని నేను తింటాం. లేదు మేడం, నేను చేసిన. పాలోడు మీ ఇంటికి వస్తాడా? మీ అమ్మాయి పాలు పోయించడానికి వాడింటికి వెళ్తుందా? వాడే వస్తాడు సార్. మరి ఏందయ్యా మనం 2 నిమిషాలు పాలు పోయించుకునే దాంట్లో నీకు అనుమానం,